ప్రైజ్ ద లార్డ్. శిలువపై ఒక పలకను అమర్చడం జరిగింది. ఆ పలకపై 4 అక్షరాలు ఉండడం జరిగాయి. INRI. అందులో ఐ గురించి తెలుసుకున్నాం. ఐ అంటే యేసూస్ అని అర్థం. ఈరోజు 2వ అక్షరంగా ఎన్ గురించి తెలుసుకుందాం. ఎన్ అంటే నజరేనే అని అర్థం. నజరేనే అంటే నజరేయుడు అని సంపూర్ణ అర్థం. నజరేతు అను మాటకు చిగురు రక్షించును అని. నజరేయుడు అనగా నజరేతు గ్రామస్తుడు అని అర్థం. యేసుక్రీస్తు వారు దావీదుపురమైన బెత్లెహేంలో జన్మించారు. కానీ హేరోదు క్రూరత్వాన్ని బట్టి యోసేపు మరియలు బాలుడైన యేసు ప్రభు వారిని దూత చెప్పినట్లుగా ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళిపోయారు. హేరోదు మరణించిన తరువాత ఆ దూత ఆజ్ఞను బట్టి యోసేపు మరియా బాలుడైన యేసు ప్రభు వారిని తీసుకొని యూదయ దేశానికి తిరిగి వచ్చాడు. హేరోదు కుమారుడు ఆ దేశాన్ని పరిపాలించటం వలన యోసేపు దేవుని చిత్తాన్ని బట్టి నజరేతు అను ఊరికి మరియను బాలుడైన యేసు ప్రభు వారిని తీసుకుని వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నజరేతు అను ఊరిలోనే పెరిగారు. గలిలే ప్రాంతంలో 240 చిన్న చిన్న గ్రామాలు ఉండేవి. ఆ 240 గ్రామాలలో ఒక చిన్న గ్రామమే నజరేతు. ఆ ఊరిని ప్రపంచంలో గొప్ప ప్రఖ్యాతగాంచిన పేరుగా యేసు ప్రభు వారు దీవించారు. యేసుక్రీస్తును నజరేయుడగు అని పిలిచిన కొన్ని సంఘటనలు పరిశుద్ధ గ్రంథంలో మనం చూడవచ్చు. అందులో మొదటిగా యేసు ప్రభు వారు నజరేయుడు అనబడునని ప్రవక్తలు ప్రవచించారు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 22 మరియు 23 వచనాలు. ఇంక రెండవదిగా సమాజ మందిరములో అపవిత్రాత్మ పట్టిన మనుషుడు నజరేయుడగు యేసు అని సంబోధించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము 24వ వచనం. అదేవిధంగా లూకా సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి. కలువరి శిలువలో వ్రేలాడదీయబడిన యేసు ప్రభు వారు నజరేయుడు అని తెలియజెప్పడానికి ఎన్ అనే మాటను వాడారు. కాబట్టి 2 అక్షరాలు. అందులో మొదటిగా ఐ అంటే యేసూస్ అని అర్థం, రెండవదిగా ఎన్ అంటే నజరేయుడు అని అర్థం. మిగిలిన 2 భాగాలు రేపు తెలుసుకుందాం. దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్.